టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. మై ఫేవరెట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానండి. పప్పు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 7 నుండి 8 టమాటాస్ తీసుకున్నాను. అవి శుభ్రం చేసి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, మనకు ఆల్మోస్ట్ పప్పు కుక్ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాము. ఈ పప్పు ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలండి. పప్పు అనేది మనము ఇప్పుడు ప్రాసెస్ ఏమేమి కావాలో చూసుకుందామండి. పోపుకు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా చిటపటలాడేటప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి తీసుకుందామండి. 5 to 6 ఎండుమిర్చి వేసుకున్నాను. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నానండి, ఒక 10 to 15. కరివేపాకు వేసేసుకొని వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలండి, అప్పటికప్పుడు చేసుకోవాలి. అయితే మనకి ఏదైనా సరే కర్రీస్లో అప్పటికప్పుడు చేసుకున్నది అయితే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. చూడండి, మనకు అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. చిటికెడంతా పసుపు, నేను పప్పులో వేయలేదండి, అందుకనే ఇందులో వేసాను. రుచికి సరిపడా సాల్ట్, కారం అండి. నేను 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసాను. చూడండి, ఇప్పుడు టమాటాస్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందామండి. ఇది మనకు టమాటాస్ ఏంటంటే మంచిగా గుజ్జు అయ్యేంతవరకు, గ్రేవీ లాగా అయ్యేంతవరకు మంచిగా స్మూత్గా చేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే కుక్కర్లోనే పప్పు, టమాటోస్, ఆనియన్ అన్నీ వేసి కుక్ చేసుకుంటారు. అలా చేసినా కూడా బాగుంటుంది. ఇలా చేసినా నాకు ఇలా ఇష్టం అండి, కాబట్టి నేను ఇలా చేశాను. టమాటోస్ అనేది మంచిగా కుక్ అయిపోవాలండి. ఇలా ఒక 5 to 10 minutes వదిలేద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు చూద్దామండి కుక్ అయిందో ఎలాగో ఒకసారి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇది మంచిగా మనకు ఒక ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయిందండి. ఇంకొక 50% స్మూత్గా అవ్వాలి. ఇలా మంచిగా జ్యూసీగా కావాలండి. చూడండి, మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది, చూసారా? ఇలా అయ్యేంతవరకు మంచిగా స్మూత్గా కుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు టమాటోస్ ఉంటే అంత బాగోదండి. మంచిగా ఇలా జ్యూసీగా అయితేనే మనకు పప్పులో కలిసిపోతుంది కదా. అలా ఇంకొక 5 minutes పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఒక 90% రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇలా ఉందో కలుపుకొని చూసుకుందాము. చూడండి, మనకి ఇది మెత్తబడిపోయింది, చూసారా? ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కస్తూరి మేతి కూడా వేసుకుందామండి. బాగుంటుంది ఫ్లేవర్ అనేది కస్తూరి మేతి. చూడండి, మనకు చుట్టంతా ఆయిల్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు టమాటోస్ అనేది కుక్ చేయాలండి. ఇప్పుడు సిమ్లో చేసేసుకుందాము. ఇది మంచిగా కలిసేలాగా అంతా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను పప్పు కూడా కుక్ చేసి పక్కన పెట్టాను కదా, అది కూడా సన్నగా స్మూత్గా ఇలా చేసేసుకుందామండి గరిటెతోటి. అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మూత్గా చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇంకెక్కడైనా ఒక చిన్న ముక్కగా ఉన్నా కూడా ఇలా మనం స్మాష్ చేసేసామనుకోండి బాగుంటుంది అన్నట్టు మనం తినేటప్పుడు. పప్పు ఇలా మెత్తగా అయిపోతుంది కదండి. మెత్తగా అయిన పప్పుని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. నాకు ఇలా ఉంటే ఇష్టం అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మెత్తగా చేసుకుంటారు పప్పు, కానీ నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. నాకు ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటానండి. చూడండి, మనకు ఒక 5 to 10 minutes కుక్ అవ్వాలండి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకొని, కొరియండర్ వేసేసుకొని దింపేటప్పుడు ఒక 2 నుండి 3 టీ స్పూన్ నెయ్యి వేయాలండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఒక 2-3 స్పూన్స్ నేను నెయ్యి అనేది యాడ్ చేశానండి. చూడండి, ఇది ఇంకా కొద్దిగా ఒక 5 minutes కుక్ అవ్వాలి. కుక్ అయితే మనకి ఏంటంటే టమాటోస్, పప్పు అనేది మంచిగా కలిసిపోతుంది కదా. చూడండి, మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దింపేసుకుందాం. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తానండి నేను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులో. ఆప్షనల్ అండి, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేకని వేస్తే బాగుంటుంది అన్నట్టు టేస్ట్ అనేది.
చూడండి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇంతే అండి టమాటా పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ పప్పులో నెయ్యి వేస్తే మాత్రం ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.